నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు మనం మినప్పిండి వడియాలు ఎలా పెట్టాలో చూద్దాం. ఇవి మనకి కూరల్లో వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి టేస్ట్. మనం టమాటా ఉల్లిపాయ వేసుకుని ఇగురులా వండుకుని దాంట్లో వేసుకున్న, బెండకాయ పులుసు అది పెట్టుకుని దాంట్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఉత్తి ఇగురు కింద వండుకున్నా బాగుంటాయి టేస్ట్. మినపప్పుతో వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈసారి అరకిలో మినపప్పుని తీసుకుని గట్టిగా రుబ్బుకోవాలి. మనకు గారెలు వేసుకుని పప్పులా గట్టిగా రుబ్బుకుని దాంట్లో 1 స్పూన్ పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. బాగా ఒకసారి కలుపుకొని మనం ప్లాస్టిక్ షీట్ మీద అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా పళ్ళాల మీద, మన ఇంట్లో ఉంటాయి కదా స్టీల్ పళ్ళాలు కానీ ఇలా సిమెంట్ పళ్ళాలు కానీ, ఇలాంటి ప్లేట్ల మీద అన్నా పెట్టుకోవచ్చు. ఆయిల్ రాసుకుంటే త్వరగా బాగా వచ్చేస్తాయని ఆయిల్ రాసాను. ఆయిల్ కూడా రాయకుండా పెట్టుకోవచ్చు మనం. ఇవి 5-6 నెలలు బాగా నిలవ ఉంటాయి. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు కూరలో కొన్ని వేయించుకుని ఆయిల్లో వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్. పిండి రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకుని మనకు కావాల్సిన సైజులో వడియాలను పెట్టుకుని ఆ ప్లేట్స్ని పైన ఎండలో పెట్టుకుంటే ఒక 2 రోజులు బాగా ఎండ తగిలితే గట్టిగా మట్టుకు 2 రోజుల్లో ఆరిపోతాయి. ఆరిపోతే స్టోరేజ్ చేసుకుని మనం డబ్బాల్లో కానీ గాజు బాటిల్లో కానీ వేసుకుని స్టోరేజ్ చేసుకుంటే మనకు 5-6 నెలలు నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలితే అప్పుడు కూరల్లో వేసుకోవచ్చు. మనం ఈ కర్రీ కూడా వేసుకోవచ్చు. టమాటా వేసుకుని ఎగురులా వండుకోవచ్చు, లేదా మనం బెండకాయ పులుసు అని ఏమైనా పులుసులు పెట్టుకున్నా దాంట్లో వేయించుకుని వేసుకుంటే బాగుంటాయి తిన్నందుకు. పిండి అంతా మొత్తం అలా కలిపేసుకుని మనకు కావాల్సిన సైజులో వడియాలను ప్రిపేర్ చేసుకోవాలి. పైన ఎండలో అయితే ప్లాస్టిక్ షీట్ మీద పెట్టాలంటే షీట్ పైన వేసే పెట్టాలి ఎండలోనని. నేను ఇలా ప్లేట్లలో పెట్టి ఈ ప్లేట్లు ఎండలో పెట్టాను అనమాట. నాకైతే 2 రోజులు పట్టింది బాగా ఎండినందుకు. ఎండిపోయిన తర్వాత 2 రోజులు బాగా ఎండబెట్టి మళ్ళీ తీసుకుని ప్లేట్లోంచి అన్నీ సెపరేట్ చేసేసుకుని బాగా పలుచగా బాగా ఆరనివ్వాలి. అన్నీ అలా కావాల్సిన సైజులో మనకు కావాల్సిన సైజులో పెట్టుకుని ఆరబెట్టుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్. ఇది వేయించుకొని ఉప్పు కారం వేసుకుని కొంతమంది ఉత్తి కూడా తింటారు. పిల్లలు బాగా ఇష్టపడతారు ఇవి తిన్నందుకు కూడా. మా పిల్లలు పెట్టమన్నారనమాట, అందుకని ఈ వడియాలు పెట్టాం. మనం ఎక్కువ పప్పు అయితే మనం చెప్పిన కొలతలు పెంచుకుని వేసుకోవచ్చు. ఒక్కొక్కరు 3-5 కేజీల పప్పు కూడా పెట్టుకుంటారు ఈ వడియాలు. మన కూరలు కాయగూరలు లేనప్పుడు ఇంట్లో కాయగూరలు అవి లేకపోయినా ఇవి వండుకోవచ్చు. 2 ఉల్లిపాయలు 4 టమాటాలు వేసుకుని కొంచెం మసాలా పొడి వేసుకుని ఎగురులా వండుకున్నా కూడా చాలా బాగుంటాయి టేస్ట్. ఇవి ఈ సంబర్లో మనం పెట్టుకునే వడియాలు ఎన్నో రకాలు పెట్టుకుంటాం కనుక దాంట్లో ఇది ఒక రకం. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి పెట్టుకుని వండుకుని చూడండి ఎలా కుదిరాయో, ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి. మొత్తం అన్నీ అలా పెట్టుకుని నేను 1/2 కిలో పప్పు వేసాను. 1/2 కిలో పప్పు రుబ్బితే 3 ప్లేట్లు వచ్చాయన్నమాట. అలా చిన్న సైజు పెట్టుకుంటే, ఇవి చిన్న సైజు పెట్టుకుంటేనే బాగుంటాయి పెద్దవి కంటే. కొంతమంది పెద్దవి కూడా పెట్టుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. నేనైతే మటుకు అన్నీ ఇలాగే చిన్నవి పెట్టాను అనమాట. 2 రోజులు బాగా ప్లేట్లో ఎండబెట్టి ప్లేట్లలోంచి వచ్చేసిన తర్వాత అన్నీ తీసుకుని సెపరేట్ చేసి క్లాత్ మీద కానీ ప్లాస్టిక్ షీట్ మీద కానీ బాగా మరొక 2 రోజులు ఆరబెట్టుకుని స్టోరేజ్ చేసుకుంటే మీకు 5-6 నెలలు నిల్వ ఉంటాయి చక్కగా. అన్నీ ఆరిపోయేలాగా ఎండలో పెట్టిన తర్వాత 2 రోజుల తర్వాత ఇలా ఆరిపోయినవి అన్నీ తీసుకుని మరొకసారి ఎండబెట్టుకుంటే వెనకాల వైపు కూడా ఏమైనా చెమ్మ ఉంటే బాగా ఆరుతాయి. యాక్చువల్గా నేను ప్లేట్లకి ఆయిల్ రాసాను కానీ ఆయిల్ కూడా రాయక్కర్లేదు. షీట్ అయితే అసలు ఏ ఆయిల్ రాయక్కర్లేదు, ప్లేట్లకు కూడా రాయక్కర్లేదు, అంటుకుంటాయని నేను ఆయిల్ రాశాను అనమాట.
మొత్తం అన్నీ అలా తీసేసుకుని ఆరబెట్టుకుని స్టోరేజ్ చేసుకుంటే మనకి అవసరం ఉన్నప్పుడల్లా ఇవి వండుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.